మీ పర్ఫార్మెన్స్లో న్యాచురల్ పర్ఫార్మర్, ఇద్దరు న్యాచురల్ పర్ఫార్మర్లు ఒక దగ్గర ఉంటే హే భగవాన్. మీ అందరి కెమెరా ఇది కాదు, మీ అందరికీ సుహాసన యాక్టింగ్ అయితే అవుట్ రేట్ వన్ సైడ్ నచ్చుతుంది కదా, అది డెఫినెట్లీ, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ. అండ్ లిటిల్ హార్ట్స్లో ఎట్లయినా శివాని చూసినారు, చూడని వాళ్ళ గురించి చెప్తున్నా, ఈ సినిమా ఈ హే భగవాన్ అంత చూడని వాళ్ళ గురించి ఎంత న్యాచురల్గా పర్ఫామ్ చేస్తుందో మీకు తెలుసు. ఇమాజిన్ ఇద్దరు న్యాచురల్ పర్ఫార్మర్లు ఒక దగ్గర ఉన్నప్పుడు సినిమా ఎట్లుంటుందో. వాళ్ళకి ఇట్లాంటి అన్నది యాడ్ అయింది అనుకో, అదే న్యాచురల్ అన్నాడు, నా వైపు చెప్పట్లేదు. ఇద్దరు నేషనల్ యాక్టర్ మధ్య నాన్ సింక్ ఏదో అంటాడేమో. లేదు, సుదర్శన్ అన్న గురించి కూడా మీ అందరికీ తెలుసు కదా, 100%. అంటే మీ కాంబినేషనే మజా ఉంది. మీ పోస్టర్, మీ ముగ్గురు పోస్టర్లు చూసినప్పుడు, మీ ఇద్దరు పోస్టర్లు చూసినప్పుడు ఆడనే ఐబాల్ ఆగుతుంది, చూడాలి. దానికి సుహాస్కి థ్యాంక్స్ చెప్పాలి, మమ్మల్ని అందరినీ సెట్ చేసి ఒక టీమ్ గా పెట్టింది మనోడు. మీరు రిఫర్ చేసారా అందరినీ? అంటే వీళ్ళుంటే వాళ్ళు కూడా అనుకున్నారులే, వాళ్ళు అనుకున్నారు. కానీ నువ్వే కాల్ చేసినావు మా ఇద్దరికి. సుహాసి కాల్ చేశాడు, ఇట్లా స్టోరీ ఉంది ఒకసారి యూ షుడ్ కమ్ అండ్ లిసన్ అని. వినగానే ఓకే చేసేసారా? చాలా బాగుంది అసలు. నరేషన్ టైంలో నేను అనుకున్నా, నరేషన్లోనే ఇలా ఉంటే ఇంకా ఆన్ సెట్ ఇంకా క్రేజీ ఉంటుంది. నరేష్ అన్నే అలా ఉంటేనా? నరేష్ సార్ని నరేషన్ ఇస్తున్నప్పుడే స్టోరీ అంతా బాగుంటే. అవునా? సరే చెప్పు శివాలి, నరేషన్ ఇచ్చినప్పుడే సినిమా అట్లుంటే సినిమా షూటింగ్ లింక్ ఎట్లుంటుంది అని అన్నావు కదా. అవునవును, ఎట్లుంది? ఫన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బ్యాక్ టు బ్యాక్ చాలా ప్యాక్ స్కెడ్యూల్లో చేసాం. 36 daysలో డే అండ్ నైట్ డబుల్ కాల్ షీట్లు కూడా అయినాయి. 36 days సండే కూడా షూట్ చేసినాం మేము. ఫుల్ కాస్టింగ్ ఉన్నారు సినిమా అంతా, నీకు మొత్తం ఉన్నారు కదా, నోన్ యాక్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ అందరూ ఫుల్ లెంత్ క్యారెక్టర్లే. ఇంత పెద్ద కాస్టింగ్ పట్టుకొని 36 daysలో సినిమా అయిపోయింది. ఆ 36లో మళ్ళీ 2-3 రోజులు గుంటూరులో ఆ రోడ్ల మీద చేశారు, అంతా కలిపి 36 daysలో ఫినిష్. ఫుల్ ఫన్ ఉంది అన్నావు కదా శివాని, ఏం ఫన్ చెప్పు నాకు కూడా. వీళ్ళు పంచులేస్తూ ఉంటారు సడన్ సడన్గా, ఇంప్రొవైజేషన్ అని. కిషోర్ గారు, సుదర్శన్ గారు, సుహాస్, వీళ్ళందరూ. అండ్ మధ్యలో వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది, అమ్మాయికో విరికించాం అన్నట్టు. ఆన్ సెట్ వీళ్ళిద్దరు అంతే, ఆఫ్ సెట్ అంతే, ఇంటర్వ్యూలో కూడా ఇంతే వీళ్ళు. ఇప్పుడు కొంచెం ఈజ్ బిహేవింగ్, బట్ అసలు నాకు ఈ అన్నం చూస్తే అట్లా అనిపిస్తుంది, కానీ ఈ అన్న పంచులేసి ఏడిపిస్తాడా ఆఫ్ స్క్రీన్? నేను సాక్షి అసలు. విక్టిమ్ నువ్వే సాక్షి? నేను కూడా సాక్షి. కొన్నిసార్లు మేము కిందకెళ్ళి ఏడ్చుకున్న రోజు కూడా ఇప్పుడు మా ఇద్దరిని కామెంట్ చేసేవాడు, ఇద్దరిని ఇరికిచ్చేసేవాడు. అక్కడ కొంచెం కామెంట్ చేస్తే మేము బాధపడిన రోజులు చాలా చూసి కిందకు చేసి పైకి వచ్చిన రోజులు ఉన్నాయంట. ఎంత సీరియస్ ఫ్రాంక్ అంటే, లైక్ బిగినింగ్ ఫస్ట్ సినిమాలోనే నాకు కొత్త, అంతా కొత్త. ఆ భయం ఆ పొజిషన్లో ఉన్నదాన్ని సడన్గా ఒకసారి వీళ్ళ అసిస్టెంట్ పిలిచాను. ఒకసారి మేడం ఒకసారి సార్ ఇంకా డైరెక్టర్ గారు పిలుస్తున్నారు, క్యారవాన్కి రండి సుహాస్ అన్న, క్యారవాన్కి అంటే వెళ్ళాను. వెళ్ళాక కూర్చొని సుహాస్ సీరియస్గా ఉన్నాడు. చెప్పు దుషో, ఏం చెప్తావో చెప్పేసి అన్నాడు. దుష్యంత్ గారు నన్ను సీరియస్గా చూసి, అదే అండి మీరు సరిగ్గా చేయట్లేదు, 3 days షూట్ అయింది, అంతా వేస్ట్ అయిపోతుంది టైం, అస్సలు పికప్ అవ్వట్లేదు మీరు. ఫుల్ టైం వేస్ట్ చేస్తుండే నా షో నేను. ఊరికే అంటున్నా, ఫుల్ టైం వేస్ట్ చేస్తుండే నా షూట్ లో. అయ్యో లేదు, చెప్పిండు అన్న, టైం వేస్ట్ చేస్తుండే, ఫుల్ రీల్స్ తీసుకుంటుండే. ముగ్గురు కాదు, ఎందుకు నేను అందుకే మధ్యలో కూర్చోబెట్టాను. కాశీవన్ నాకు నిజంగా చెప్పిండు. నాకేం చెప్పిండు అంటే, ఎప్పుడు ఫోన్ సెల్ఫీ కెమెరా ఆనే ఉంటుంది. నేను మీ ఫ్యాన్ అని చెప్పాను కదా మీకు. నాకు తెలుసు, నా ఫ్యాన్స్ నేను చూసుకుంటాను. కాదు, మా నోడు కూడా నేను టార్గెట్ చేసాడు, నీకు అది అర్థం కావట్లేదు. మనోడు అది ఇండైరెక్ట్ కదా, గడిపిన సినిమాలో కూడా పాప అమ్మాయిని ఎంత ఏడిపించాడు. అవునా అన్న? ఇది పాపం, ఇది నిజంగానే పాపం, నిజంగా తప్పది. అఫెండ్ అవుతానికి లేవు కదా, నేను చేస్తున్నాను. లేదు చెప్తా, నాకు దాన్ని ఎంజాయ్ చేస్తుంది. నేను ఎప్పుడైనా సైలెంట్ కూర్చున్నాను అనుకో, సైలెంట్ కూర్చుంటే ఏం మాట్లాడలేదు అనుకో, అలవాటు అయిపోయింది నాకు. అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం మాట్లాడతాడు అన్న? ఏం మాట్లాడతాయి కదా ఇప్పుడు దాకా. అట్లా ఇద్దరు ర్యాక్ చేస్తున్నారు అనుకుంది కదా, సైలెంట్గా ఉంటే మళ్ళీ అది తీసుకోలేదు. అవును, అంటే అది అలవాటు అయిపోతుంది కదా, అలా ర్యాక్ చేయాలి. నువ్వు చెప్పు సుదర్శన్ ఒకటి, నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే, అందులో నాకు మా దుర్గాడు అన్నాడు అసలు ఈ షార్ట్ ఫిల్మ్స్ అవి చూసే పెరిగాం కదా. అదే అంటున్నా, మన
అరే మళ్ళా సుదర్శన్ అన్నని షార్ట్ ఫిల్మ్ చూసి పెరగడం ఏంటి మీ ఇద్దరు నాకు అర్థం కాదు. అవును నీ షార్ట్ ఫిల్మ్ చూసి మీ నా తమ్ముడు క్లాస్మేట్ కదా. అవును వీళ్ళ తమ్ముడు నేను క్లాస్మేట్. కాదు నీ ఏజ్ ఎంత 45 అయ్యో వదిలే, నన్ను అనేస్తున్నాడు. మీ ఇద్దరు వీడియోలు తమ్ముడు classmate నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు మీ ఇద్దరు వీడియోలు చూసేవాడిని యూట్యూబ్ లో. అలాంటిది నా షార్ట్ ఫిల్మ్ చూసి పెరిగారంట. లేదన్న మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, మన వినయ్ గారు కూడా, అరే హే బలవంతుల అన్నం చూస్తుంటే నిజంగానన్న హే బలవంతుల అన్నం చూస్తే షార్ట్ ఫిల్మ్స్లో చూసినట్టు ఉంటుంది రా అన్నని, ఆయన ఉన్నప్పుడు ఆ పంచ్ టైమింగ్ అవి ఇవి మళ్ళీ ఇలా ఫుల్ వేలినట్టు అనిపించిందిరా అని అన్నాడు. సో నీకేందన్న, నీకెట్లా అనిపించేది ఈ సినిమా ఫస్ట్ నీకు నరేట్ చేసినప్పుడు, నీకు ఆ పంచులు చెప్పినప్పుడు? సగం పంచులు రాసేస్తాడు ఆన్ స్పాట్లో. అసలు అప్పుడు మీ టైంకి ఇప్పుడు దానికి అంత తేడా ఏంటి? ఏమడిగినా ఈయన చేసే టైంలోను ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు చేసిన అంటే మీ జనరేషన్కి ఈ జనరేషన్కి తేడా ఏందని? అంటే నేను కలర్ ఫోటో టైంలో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. మేము ఫేమస్ టైంకి రిలీజ్ చేస్తావా? మేము ఫేమస్ టైంకి రిలీజ్ చేశాను. ఇట్లా హీరో అయ్యారు. నాకు ఈ సినిమా మామూలు హై ఇవ్వలేదు. నాకు మామూలుగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, అసలుకి నాకు ఇన్ని ఫోన్ కాల్స్ అంటే బాగా చేసేవరా బాగా చేసే ఎక్కడో తెలియకుండా ఈ హే బలవంత్కి ఇప్పుడు నువ్వు కూడా రిలీజ్ అయిన రోజే పెట్టావుగా నాకు, నువ్వు ఎక్కడో హంపీలో ఎక్కడో ఉండి అన్న ఇంత రెస్పాన్స్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రీమియర్స్ చేసినప్పుడు రెస్పాన్స్ అన్ని నేను ఎక్సైటెడ్ ఉండే చూడనీకి, చూసి అన్నకి అలాగా అసలుకి ఇంత హై క్యారెక్టర్ చూసిన వాళ్ళందరూ రే బెల్లే చేసేవారా అంటే ఆ ర్యాప్ కుదిరింది మాకు అసలుకి. క్రేజీ అన్న. అంటే ఇందాక అన్నట్టు మీ కాంబినేషనే మజా ఉంది. అవును, మేము అందుకే మళ్ళీ రాత్రి పోతాం ఈ సినిమా చూడనీకి, అందరం ఎంజాయ్ చేస్తాం ఫుల్. మన ర్యాప్ కూడా బాగా కుదిరింది. మనోడు నాకు ఫస్ట్ పరిచయం లేదు, ఫోన్ నెంబర్ పరిచయం ఉంటే ఫోన్ నెంబర్ చెప్పేంటి. షూటింగ్కి వెళ్ళిన ఫస్ట్ డే కరెక్ట్గా 5 నిమిషాలు క్లోజ్ అయిపోయాడు. నాకే డౌట్ వచ్చింది 1 గంట తర్వాత. నాకు ముందే తెలుసా మనోడు. కానీ నీకు ఒక థ్యాంక్స్ అక్కడ చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ ఇది చెప్తే మరి నువ్వు కూడా అలా స్టార్ట్ చేయంటాడేమో. నువ్వు మనవాడికి ఎప్పుడైతే మాట్లాడమని చెప్పావో, పుష్ చేసావో మీ దానికి గోదావరి గట్టిపోయిన దానికి, అప్పుడు మాట్లాడినప్పటి నుంచి ఇంకా ప్రతి స్పీచ్ వైరల్ అవుతుంది. అది ఏ బలంతో కూడా ఉపయోగపడింది. అందుకు థ్యాంక్స్. నేను అందుకే అడిగిన, ఇంత డామినేట్ చేస్తుండే నన్ను అందరినీ స్టేజ్ మీద, యాంకర్ కన్నా ఎక్కువ అన్ననే మాట్లాడుతుండే. నీ వల్లే, నీ టార్చర్ వల్లే. మామూలుగా నాకు ఎప్పటి నుంచి అలవాటు ఏంటి, స్టేజ్ ఎక్కి అందరికీ థ్యాంక్స్ అండి, అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి, ఇదే నా స్పీచ్. కొన్ని సంవత్సరాలుగా ఇదే స్పీచ్. గోదావరి గట్టి మీదకి AAAలో జరుగుతుంటే పైన ఒక 1 అవర్ కూర్చొని క్లాస్ పీకాడు. ఏంటంటే ఆఫ్ స్క్రీన్ బాగానే మాట్లాడతావు కదా, మైక్ పట్టుకున్నాక ఎందుకు నువ్వు అసలు మాట్లాడు, నీది ఒక్క వీడియో కూడా కనపడలేదు యూట్యూబ్లో, నాకు ఏం మాడతావు చెప్పు టాపిక్లు, అది మాడుతూ ఇది మాడుతూ నాకు కొంచెం ఇప్పటికి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. మాట్లాడాలి మనోడితో నేను ట్రావెల్ ఉంది కదా, సినిమా అంతా చేశాను, కానీ కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది 1 అవర్లో. నువ్వేం మాడుతూ తెలియదు, బాగా మాట్లాడాలి, ఏం మాట్లాడుతూ తెలియదు, బాగా మాట్లాడాలి. అది కాక టెన్షన్ పడతా ఆలోచిస్తా ఉన్నా ఫస్ట్ పిలవడం నన్నే పిలిచేశాను. అవును, ఆ టెన్షన్ లో నేను టార్గెట్ చేసేది అదే కదా. ఆ టెన్షన్ లో నేను ఇంకా ఒక రకంగా అందరిని వేసుకున్నా. డైరెక్టర్ని, ఆర్టిస్టుల్ని, మనోడిని, హీరోయిన్ ఇరికిచ్చేసాను, క్లియర్గా ఇరికిచ్చేసాను. ప్రొడ్యూసర్లు అయితే వీళ్ళు పొలాల రేట్లు పెరిగి రాలేదు, ప్యాషన్తో వచ్చారని చెప్పారు. ఏంటో కంపారిజన్ నాకు. మనోడు నైట్ టైం చేసే ఆ పనులు, ఆ సిట్టింగ్స్, అందరికి కూర్చోబెట్టి భోజనాలు పెట్టడాలు మెన్షన్ చేసేలే. నువ్వు ఏందన్నా నువ్వు, అయ్యో అవన్నీ వాగేసా దాంట్లో. అది ఎక్కడో తెలియకుండా వైరల్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత నుంచి ఆటోమేటిక్గా మాట్లాడడం మొదలు పెట్టారు. ఇద్దరితో ఎవరు కంఫర్ట్ ఉంది నీకు? ఎవరితో? సుమంత్ ఎక్కువ కంఫర్ట్ ఉందా? మీరు చెప్పండి. మీ ఇద్దరికి? అవును, ఇద్దరు నేను ఒక్కడే కదా. నాకు అన్నతో కంఫర్ట్. ఇద్దరు ఒకటే కదా. అదే అంటున్నా, మన ఇద్దరికి కంఫర్టే అంటున్నా. నాకు ఇద్దరితో కంఫర్ట్ ఉంది. గట్లా చెప్పొద్దు అన్న. నువ్వు ఇద్దరులో ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఉందన్న, ఇద్దరికి ఒకటేసారి డేట్లు కావాలి. అన్నకి ఇస్తావా, నాకు ఇస్తావా? నేను చేసే సినిమా ఫ్యాన్ కదా నీకు. కాదు, నిన్ను అడుగుతున్నారు. నిన్ను ఆర్టిస్ట్ నాకు హాఫ్ డే అడ్జస్ట్ చేస్తారు. లేదు లేదు అలా లేదు. గోడ ఎట్లు ఉన్నారు కదా, నేను మాడుకుంటా కదా. సురేష్ పర్లేదు, నన్ను అవాయిడ్ చేశానా? నేను చేయను. కోడేటలతో మాడుకొని అప్డేట్ చేస్తా. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి 2 నాకు సూపర్ హిట్ సినిమాలు. హే బలవంతు, గోదావరి గట్టిపోయిన, 2 బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఇప్పుడు అందులో హీరోయిన్ బాగా చేసిందా, మన హీరోయిన్ బాగా చేసిందా? అది ఇంకా ఫుటేజ్ చూడలేదు కదా. చూసినావు, డబ్బింగ్ మొత్తం చెప్పిండు. ఆ డబ్బింగ్ మొత్తం చెప్పావు కదా. అది ఏందో చెప్పలేం. ఇద్దరు ఎంత న్యాచురల్గా చేశారు. ఇద్దరు ఎంత న్యాచురల్గా చేశారు. అసలు చూసావా, ఫ్యాన్ అంటావు. అది కనీసం 3 సినిమాలు చేసింది, 3 బ్లాక్ బస్టర్లు కొట్టింది. ఒక స్టార్ గురించి మాట్లాడే అర్హత మనకు లేదు. లేదు, డెఫినెట్లీ.
ఓ స్టార్ట్ యాక్సెప్ట్ చేస్తున్నా శివాని. స్టార్ గురించి మనం ఇది నాకు అర్థమైంది. ఎలా కంపేర్ చేస్తాం ఒక స్టార్ గురించి? మనమే కంపేర్ చేసుకోం అప్పుడప్పుడు. నేనేం మాట్లాడలేదు, వాళ్ళు టార్గెట్ చేస్తున్నాను, నేను అసలు ఏం మాట్లాడలేదు. అవును. నేనైతే ఏం చేయలేదన్న. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు సుహాస్తో. ఆ? మీ ఇద్దరు ఏం చేయలేదా? ఇలాగంత మంచిగా చేసామన్నా. ఫస్ట్ టైం మాకు యూట్యూబ్ డెఫినెట్లీ ఒకసారి ఫన్ సైడ్ అన్న గురించి మాట్లాడతారు. కాలేజ్లో ఉన్నాం, వాలీబాల్ ఆడుతున్నాం, మా జోన్లో ఉంటుండే అందరం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ మనీ ఉంటాడు కదా, వాడు ఫస్ట్ చూపించాడు యూట్యూబ్లో. ఫస్ట్ ఒక స్కెచ్ వీడియో చూసినంటే అది మీదే. అండ్ మీ షార్ట్ ఫిలిమ్స్, మీరు చాబీస్కి చిన్న చిన్న కంటెంట్లు అన్నీ చేస్తుండే కదా. అవునవును. నాకు తెలిసిన యూట్యూబర్ ఎవరైనా ఉన్నారు అప్పుడు అని అంటే, తెలిసిన ఇన్ ద సెన్స్ ఆన్ స్క్రీన్లోనే, పర్సనల్గా కాదు అప్పుడు. లేదు అంటే అంటే మీ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడో ఒకసారి వస్తుండే కదా అన్న అన్న వీడియోస్ అన్నీ వెంటనే వస్తుంటాయి కాబట్టి ఎప్పుడు ఎంగేజింగ్ ఉంటుండే. సో వాళ్ళ ఆఫీస్కి పోయి ఫస్ట్ టైం అన్నని కలిసినప్పుడు చాలా డిస్కస్ చేసినాం, మస్తు అనిపించేది. అప్పుడు ఎలా డీసెంట్ గానే మాట్లాడాడా లేకపోతే ఒక స్టార్ ఫీలింగ్ లో మాట్లాడాడా? అసలు అప్పుడు ఒక సినిమా చేయలేను నేను. ఉంటుంది కదా యాటిట్యూడ్. లేదు అప్పుడు ఇంకా ఎబ్జెడ్ బెన్స్ రాలేదు అంటే ఏంటి ఇప్పుడు చూపిస్తున్నానా? ఊరకనే లేదు, అప్పుడు ఎట్లున్నాడో అన్న అదే వాయిస్ అంటే అసలు అదే బాడీ లాంగ్వేజ్. అప్పుడు ఎలా వాయిస్ ఉందో ఇప్పుడు అదే వాయిస్ కాదు, అప్పుడే బాడీ లాంగ్వేజ్, ఇప్పుడు అదే బాడీ లాంగ్వేజ్. అప్పుడు మాట్లాడే విధానం ఎట్లనో ఇప్పుడు అట్లనే ఉంది. ద గ్రేట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, అంటే మీరే అన్నారు కదన్న కొన్ని ఇంటర్వ్యూస్లో, నేను కొన్ని ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నేను రిజెక్ట్ అయినా, లేదా హీరోలాగా చేస్తా అన్నప్పుడు కొంచెం కింద మీద సిచ్యువేషన్స్ అయినాయి అది. కానీ ఇప్పుడు చూడండి, బ్యాక్ టు బ్యాక్ మీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, హీరోయిన్ని రిపీట్ చేసే అంత పెద్దగా అయ్యారు. ఫస్ట్ సినిమాలు చేసి రిపీట్ చేస్తారు. ఐ మీన్ ఈమె ఫస్ట్ సినిమా అదే కదా. యా. సో చూస్తుంటే అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, నేను సుహాసన్న వాళ్ళతో చిట్చాట్ చేయడానికి వెళ్తున్నాను. అరే అవునా, అంటే మజా అన్నది. ఒక హీరోని కలవడానికి పోతున్నావా? నేను ప్రతిసారి అనుకునేటోని మన లైఫ్లు కూడా చేంజ్ అవుతాయా ఇట్లా, ఇందాక అన్నట్టు మీ కార్ ముంగట ఉండి డెఫినెట్లీ అవుతాయేమో అని ఇందాక అన్నట్టు రోజు 18 గంటలు కష్టపడితే 100% అచీవ్ చేయగలుగుతాను. నా ఫస్ట్ టార్గెట్, మీరు ఎట్లయితే సినిమా చేసి రిలీజ్ చేయడానికి ఏదైతే కష్టం నేను చూసినో కళ్ళ ముందు, చూసినప్పుడు నాకు అన్ని తెలుసు. ఇప్పుడు సుహాసన్ననే మనలాగానే యూట్యూబ్ చేస్తూ ఇట్లా చేస్తూ ఒక సినిమాలో క్యారెక్టర్స్ చేస్తూ దాని తర్వాత ఆడిషన్స్ ఇస్తూ సడన్గా ఒక సినిమా చేసి ఇట్లా అయిపోయిండు అని అంటే పెద్దగా కనిపించినాం మాకు చాలా ఆఫీస్లో. సారీ చాలా లాగ్ అవుతుంది, ఎందుకంటే చాలా థింగ్స్ గుర్తొస్తున్నాయి నాకు. చాలా దగ్గర ఉంటుండే ఆఫీస్ ఒకటే కాబట్టి. డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ తీసుకొని సేమ్ నిన్ను మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం. అబద్ధం కాదన్న, నిజంగా. ఇప్పుడు నువ్వు లాంగ్వేజ్ మార్చినావు కదా, అట్లా మాకు కూడా మార్చాలి. అక్కడ ఇల్లు కూడా తీసుకున్నాడు. అవునా? చెప్పు మళ్ళీ, అది కూడా స్టార్ట్ చేయి. ఇంకెందుకు ఇల్లు తీసుకున్నాడు మనోడు, బయట ఫుడ్ కూడా తిండ కాబట్టి అక్కడ ప్లాన్ చేసుకుంటున్నాడు. పక్కన వాళ్ళు తిడుతూ ఉంటాడు ఒకటి 10 minutes లో ఎక్కింది నీకు. అతను చెప్పేది వేరే. అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాడు మనోడు, ఆన్లైన్ ఫుడ్ లేని తిండు, ఇంటికాడ నుంచే ఫుడ్ రావాలి. ఇక్కడి నుంచి పాపం వెళ్ళలేరు కాబట్టి అక్కడ ఒక ఫ్యామిలీ సెట్ చేసుకున్నాడు. మనం ఇలా మాట్లాడుతుంటే ఆడేదో మాట్లాడుకుంటున్నాను. అయ్యో అర్థం కావట్లేదు. కొంచెం లేట్గా అర్థమవుతుంది. 10 minutes లేట్ తిన ఒక పని చేస్తే ఒక 10 minutes తర్వాత వెంటనే టంగనగా గుర్తొస్తుంది. లేదన్న, నాకు ఇందాక అడుగుదాం అనుకుని నాకు మల్టిపుల్ థింగ్స్ గుర్తొచ్చి అది ఎడిట్లో కొంచెం మేనేజ్ చేశారు. ఏదో అక్కడ ఇల్లు కాదు. ఇది ఉంచండి. లేదు, యాక్చువల్గా నేను ఏం అడుగుదాం అనుకున్నా అంటే, మీరు యాక్టర్ అవుదామని అనుకున్నప్పుడు మీరు లీడ్ క్యారెక్టర్స్ చేస్తా అనే మోటివేషన్ లేదా ప్యాషన్ నీకు ముందే ఉండేనా అన్న? టార్గెట్ అసలు లేదు. అదే ఎట్లా స్టార్ట్ అయ్యి ఎట్లా ఇందాక వచ్చింది? ఇది హీరో ఎలా అయిందన్న, నాకు అసలు ఈ సాయి రాజేష్ అన్న ఫస్ట్ వచ్చి, సాయి రాజేష్ అన్న వచ్చి హీరోగా ఒకటి అనుకుంటున్నాను సుహాస్ అన్న, సందీప్ డైరెక్టర్ ఇది అన్నారు. ఊరు అన్న అప్పుడు మనం అసలు డే అండ్ నైట్ బిజీ కదా, ఒకరోజు ఒక ఊర్లో ఆ షూట్లు ఆ గోళ్ళు. ఇప్పుడు హీరో చేస్తే నా కెరీర్ ఏంటని వాళ్ళిద్దరే. కానీ దానికి ఇప్పుడు